ఓం శాంతి 3/1/21 మురళి అవ్యక్త బాబ్దాదా रिवाइज्ड डेट 5/10/87। ब्राह्मण जीवन का सुख संतुष्टता व प्रसन्नता। బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము సంతుష్టత మరియు ప్రసన్నత అంటున్నారు। आज बाप दादा चारों ओर के अपने अति लाडले सिखलते ब्राह्मण बच्चों से विशेष ब्राह्मण जीवन की विशेषता संपन्न बच्चों को देख रहे हैं। ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తన అల్లారు ముద్దు పిల్లలు కల్పం తర్వాత కలిసినటువంటి బ్రాహ్మణ పిల్లల్లో విశేషమైనటువంటి బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత సంపన్నత కలిగిన పిల్లల్ని చూస్తున్నారు। అంటే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఎవరిలో ఉందో వారిని చూస్తున్నాను అంటున్నారు। आज अमृत वेले बाप दादा सर्व ब्राह्मण कुल बच्चों में से उन विशेष आत्माओं को चुन रहे थे। ఈ రోజు అమృత వేళ బాప్ దాదా ఈ సర్వ బ్రాహ్మణ కుల పిల్లల నుండి అంటే బ్రాహ్మణ కులం చెందిన పిల్లలందరిలో ఈ విశేషత ఉన్నటువంటి ఆత్మలను ఏరుతున్నారు అంటే ఎంచుతున్నారు అని బాబా అంటున్నారు అన్నమాట। जो सदा संतुष्टता द्वारा स्वयं भी सदा संतुष्ट रहे औरों को भी संतुष्टता की अनुभूति अपनी दृष्टि वृत्ति कृति द्वारा सदा कराते रहे। ఎవరిని ఎన్నుకుంటున్నారంట పిల్లలందరిలో ఎవరైతే సదా సంతుష్టత ద్వారా తమలో తాము సంతుష్టంగా ఉంటారో అలాగే ఇతరులకు కూడా సంతుష్టత అనుభూతి అనేది తమ దృష్టి ద్వారా వృత్తి ద్వారా కర్మల ద్వారా చేయిస్తూ ఉంటారు। అలాంటి పిల్లల్ని బాబా ఈరోజు సెలెక్ట్ చేసుకుంటున్నారు। తో ఆజ్ ఐసీ సంతుష్ట మణియోం కి మాలా పిరో రహే థే। అలాంటి పిల్లలందరినీ సంతుష్టత ఉన్న పిల్లలందరినీ కూర్చి ఒక మాల తయారు చేస్తున్నారంట బాబా। ఇలా సంతుష్టమణుల మాల అనేది బాబా తిప్పుతున్నారు। सदा संकल्प में बोल में संगठन के संबंध संपर्क में कर्म में संतुष्टता के गोल्डन पुष्प बाप दादा द्वारा अपने ऊपर बरसाने का अनुभव करते हैं। ఇలా ఈ విధమైనటువంటి పిల్లలు అంటే వారి సంకల్పాలు వారి మాటలు సమూహము యొక్క సంబంధ సంపర్కంలో కర్మలో సంతుష్టత అనేటువంటి గోల్డెన్ పుష్పాలు మరి బాప్దాదా ద్వారా తమపై పడుతున్న అనుభవం చేసుకుంటారు। సర్వుల పట్ల సంతుష్టత యొక్క గోల్డెన్ పుష్పాల వర్షము సదా పడుతూ ఉంటుంది కురుస్తూనే ఉంటుంది। ఇలాంటి సంతుష్ట ఆత్మలు నలువైపులా ఉన్నటువంటి और चारों ओर में से कोई नजर आए। నలువైపులా ఉన్న పిల్లల్ని వెతికితే ఎవరో కొందరే ఇలాంటి మణులనే వాళ్ళు కనిపించారు। మాల బడి నహీ బని పెద్ద మాల తయారు కాలేదంట చిన్న మాలనే తయారైందంట। बाप दादा बार बार संतुष्ट मणियों की माला को देख हर्षित हो रहे हैं। ఇలాంటి సంతుష్ట మణుల మాలను చూసి బాబా మాటికి చూసి సంతోషపడుతున్నారంట ఇంతమంది సంతుష్ట మణులు ఉన్నారు పిల్లలు అని। क्योंकि ऐसी संतुष्ट मणियाँ बाप दादा के गले का हार बनती है। ఇలాంటి సంతుష్ట మణులు బాప్ దాదా మెడలో హారంగా అవుతారు। राज्याधिकारी बनती और भक्तों के सिमरन की माला बनती। రాజ్యాధికారిగా కూడా అవుతారు భక్తులు స్మరించేటువంటి మాలగా కూడా వారు అవుతారు। ఎవరైతే సంతుష్ట మణుల మాల బాబా తయారు చేశారో వారు బాబా మెడలో హారంలాగా ఉన్నారు రాజ్యాధికారిగా అవుతారు భక్తులు స్మరించే మాలగా కూడా వారు అవుతారు। బాప్ దాదా और बच्चों को भी देख रहे थे जो कभी संतुष्ट और कभी असंतुष्ट के संकल्प मात्र छाया के अंदर आ जाते और फिर निकल आते फंस नहीं जाते। तीसरे बच्चे कभी संकल्प की असंतुष्टता कभी स्वयं की स्वयं से असंतुष्टता कभी परिस्थिति असंतुष्टता कभी स्वयं के हलचल द्वारा असंतुष्टता कभी छोटी बातों से असंतुष्टता इसी चक्र में चलते रहते निकलते रहते फंसते रहते। బాబా అంటున్నారు ఇంకా బాప్దాదా వేరే పిల్లల్ని చూసారంట ఎలా ఉన్నారు ఒకడేమో మాలలో పూసలుగా మణులుగా ఉన్నారు అని చెప్పారు కదా। ఇక వేరే పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఒక్కొక్కసారి
సంతుష్టత, ఒక్కొక్కసారి అసంతుష్టత. సంకల్ప మాత్రంగా అంటే ఆ యొక్క సంకల్ప మాత్రంగా ఆ ఛాయలోకి వెళ్ళి వస్తూ ఉంటారు, చిక్కుకోరు. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అసంతుష్టత అనే ఛాయ కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇక మూడో రకం పిల్లలు ఎలా ఉన్నారంట, అసంతుష్టత యొక్క అనేక రకాలైన రూపాలు వాళ్ళల్లో కనిపించినాయంట. ఒక్కోసారి సంకల్పంలో అసంతుష్టత, ఒక్కొక్కసారి తమతో తామే అంటే వాళ్ళకు వాళ్ళే నచ్చరనమాట, అసంతుష్టంగా ఉంటారనమాట. ఒక్కొక్కసారి పరిస్థితులతో అసంతుష్టత, ఒక్కొక్కసారి తమకున్నటువంటి అలజడి ద్వారా ఆ అలజడి వల్ల అసంతుష్టంగా అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చిన్న పెద్ద విషయాలతో అసంతుష్టంగా అవుతూ ఉంటారు. ఇదే చక్రంలో నడుస్తూ తిరుగుతూ మరి ఇదే చక్రంలో చిక్కుకుంటూ ఉంటారు. ఐసీ మాలా దేఖి, ఇలాంటి మాల బాబా చూశారు. తో 3 మాలయే తయారు హుయి, కాబట్టి 3 మాలలు తయారైనాయి. मणियाँ तो सभी हैं, लेकिन संतुष्ट मणियों की झलक और दूसरे 2 प्रकार की मणियों की झलक क्या होगी. అందరూ మణులే, కానీ సంతుష్ట మణులు ఎలా ఉంటారు, అలాగే వేరే రకాలైనటువంటి మణులు ఎలా ఉంటారు, దీనికి తేడా అనేది ఉంటుంది కదా అంటున్నారు. ब्रह्मा बाप बार बार तीनों मालाओं को देखते हुए हर्षित भी हो रहे, साथ साथ प्रयत्न कर रहे कि दूसरी नंबर की माला की मन की पहली माला में आ जाए. బ్రహ్మ బాబా మాటి మాటికి ఈ 3 మాలల్ని చూస్తున్నారంట, మరి ప్రయత్నిస్తున్నారంట. 2వ నెంబర్కి 1వ నెంబర్కి పెద్ద తేడా లేదు, 2వ నెంబర్ వాళ్ళందరూ 1వ నెంబర్లో వచ్చేస్తే బాగుండని, కాబట్టి ప్రయత్నం చేస్తున్నారంట. 2వ నెంబర్లో 2వ మాలలో ఉన్న వాళ్ళందరినీ 1వ మాలలోకి తీసుకొని వచ్చేయాలి అని చెప్పి. कोई कोई असंतुष्टता की छाया मात्र के कारण पहली माला से वंचित हो गई है. ఎందుకు 1వ నెంబర్కి 2వ నెంబర్ అయిపోయారు, ఒక్కొక్కసారి అసంతుష్టత అనేది ఛాయ మాత్రంగా నీడలాగా వచ్చి మళ్ళీ పోతుంది. ఆ నీడలో చిక్కుకోకపోయినా అలా వచ్చిపోవడం వల్ల వాళ్ళు సంతుష్టత మాలలోంచి బయటకు వచ్చేసారనమాట. కాబట్టి ఈ చిన్న విషయం మార్చుకుంటే చాలు కదా, వీళ్ళు 2nd మాలలోంచి 1st మాలలోకి వచ్చేస్తారు కదా, అప్పుడప్పుడు సంకల్పంలో ఈ ఛాయలోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా అని. एक एक के गुण विशेषताएं सेवा सबको सामने रख लाते बार बार यही बोले कि इसको पहली माला में कर ले. బాబా చూస్తున్నారంట, బ్రహ్మ బాబా ఒక్కొక్కరి గుణాలు విశేషతలు సేవ ఎంతో బాగున్నాయి, మరి ఇవన్నీ చూస్తే నంబర్ 1 ఉండాలి కదా, వీళ్ళు కూడా ముందుకు వచ్చేసేయాలి, వీళ్ళు కూడా ఫస్ట్ మాల్లోకి వచ్చేసేయాలి అని చెప్పి. ऐसे 25-30 के करीब मणियाँ थी जिनके ऊपर ब्रह्मा बाप की विशेष रूह रिहान चल रही थी. బ్రహ్మా బాబా యొక్క విశేషమైన రూహ్ రిహాన్ నడుస్తుందంట. కనీసం 25-30 మందినన్నా తీసి ఈ మాల్లోంచి ఈ మాల్లోకి వేయాలి కదా అని. ब्रह्मा बाप बोले पहले नंबर माला में इन मणियों को भी डालना चाहिए, लेकिन फिर स्वयं ही मुस्कुराते हुए यही बोले कि बाप इन्हों को अवश्य पहली माला में लाकर ही दिखाएंगे. तो ऐसी विशेष मणियाँ भी थी. వాళ్ళని మరి 30 మందిని కూడా ఫస్ట్ మాల్లో వేద్దామంటేనేమో కుదరదు, అప్పుడప్పుడు మరి అసంతుష్టత ఛాయలో వెళ్ళిపోతున్నారు, సంతుష్ట మణులు ఎలా అవుతారు. కాబట్టి బాబ్దాదా బ్రహ్మా బాబా అంటున్నారంట, వీళ్ళు కూడా మరి ఫస్ట్ మాల్లో వస్తే బాగుండు. మళ్ళీ స్వయంగా చిరునవ్వు నవ్వుకుంటున్నారంట, మళ్ళీ అంటున్నారంట వీళ్ళని తప్పకుండా బాబా ఫస్ట్ మాల్లోకి తీసుకొని వస్తారు అని అంటున్నారంట. ऐसी रूह रिहान चलते हुए एक बात निकली कि असंतुष्टता का विशेष कारण क्या है. ఇలా రూహ్ రిహాన్ నడుస్తుంది, మరి ఒక విశేషమైన విషయం టాపిక్ వచ్చింది, అసంతుష్టంగా ఉండడానికి అసలు కారణం విశేష కారణం ఏంటి అని. జబ్కి సంగం యొక్క విశేష వరదాన్ సంతుష్టత హై. సంగమ యుగం యొక్క విశేష వరదానం సంతుష్టత కదా, అయినా వరదాత యొక్క వరదానం పొంది వరదాని ఆత్మలుగా అయి 2వ నెంబర్ మాలలో ఎందుకు వస్తున్నారు. సంతుష్టత అనేటువంటి బీజానికి సర్వప్రాప్తులు అనేవి ఉన్నాయి. అసంతుష్టత అనే బీజానికి స్థూలంగా సూక్ష్మంగా అప్రాప్తి ఉన్నది. जब ब्राह्मणों का गायन है अप्राप्त नहीं कोई वस्तु ब्राह्मणों के खजाने में अथवा ब्राह्मणों के जीवन में. బ్రాహ్మణుల మహిమ అప్రాప్తి లేదు బ్రాహ్మణ ఖజానాలో జీవితంలో అని. మరి అసంతుష్టత ఎందుకు,
क्या वरदान ने वरदान देने में अंतर रखा, लेने वालों ने अंतर कर लिया है? మరి వరదానం ఇవ్వడంలో తేడా ఉందా, తీసుకోవడంలోనా? जब वरदाता दाता के भंडारे भरपूर, इतने भरपूर जो आपके अर्थात श्रेष्ठ निमित्त आत्माओं के जो बहुत काल का ब्रह्मा कुमार कुमारी बन गए, उन्हों की 21 जन्म की वंशावली और फिर उनके भक्तों की भी वंशावली, वो भी इन प्राप्तियों के आधार पर चलते हैं। మరి ఈ సమయంలో బాబా నిమిత్తంగా ఉంచినటువంటి ఆత్మల ద్వారా చాలా కాలం యొక్క బ్రహ్మ కుమారిగా అయ్యారు కదా, మరి 21 జన్మల మీ వంశావళి నడవాలి, మీ భక్తుల యొక్క వంశావళికి కూడా ప్రాప్తులు అందాలి. ఎలా అందుతాయి? మీ ద్వారానే అందాలి కదా. ఇతనీ బడి ప్రాప్తి ఫిర్ భీ అసంతుష్టత క్యూ హై? ఇంత పెద్ద ప్రాప్తి పొందేవారు, ఇచ్చేవారు, అలాంటప్పుడు మరి అసంతుష్టత ఎందుకు? అఖుడ్ ఖజానా సభీకో ప్రాప్త హై, తరగని ఖజానాలు అందరికీ లభించాయి. एक ही द्वारा, एक ही जैसा, एक ही समय, एक ही విధి से. తరగని ఖజానాలు ఎలా దొరికినాయి? ఒక్కరి ద్వారా దొరికినాయి, ఒకే రకంగా దొరికినాయి, ఒకే సమయంలో దొరికినాయి, ఒకే విధానంతో దొరికినాయి. కానీ ప్రాప్తించిన ఖజానాలను ఎల్లప్పుడూ కార్యంలో తీసుకొని రావడంలో, అంటే స్మృతిలో ఉంచుకోవట్లేదు. ముఖసే ఖుష్ హోతే హై లేకిన్ దిల్ సే ఖుష్ నహీ హోతే హై. నేను ఇన్ని ఖజానాలకు అధికారిని, నేను వీటిని ఉపయోగించాలి, నేను సంతుష్టమణిగా ఉండాలి, నోటితో చెప్తున్నారు అంతే. నిజంగా మనసుతో సంతుష్టమణులుగా లేరు. మనసుతో సంతోషించట్లా, ఎన్ని ఖజానాలు ఉన్నాయి, ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి అని మనసుతో సంతోషించట్లా. పైకి మాత్రం ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈ ప్రాప్తి ఉంది అని పైకి చెప్తున్నారు, నోటితో చెప్తున్నారు. దిమాగ్కి ఖుషీ హై, దిల్కి ఖుషీ నహీ హై. బుద్ధి యొక్క సంతోషం ఉంది, జ్ఞానం వల్ల వచ్చింది, అంతేగాని మనస్ఫూర్తిగా సంతోషం లేదు. కారణం ఏంటి? ప్రాప్తిयों के खजाना को స్మృతి స్వరూప్ బన్ కార్యమే నహీ లాగాతే. ఎందుకంటే అది జ్ఞానం రూపంలో ఉంచుకున్నారు, కానీ ప్రాప్తుల యొక్క ఖజానాను స్మృతి స్వరూపంగా ఉపయోగించడంలో ఉంచుకోలేదు అంటున్నారు. प्राप्ति बेहद की है, लेकिन उनको कहाँ कहाँ हद की प्राप्ति में परिवर्तन कर लेते हो. ప్రాప్తి ఏమో బేహద్లో ఉంది, కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంట, దాన్ని హద్దులోకి పరివర్తన చేసేసుకుంటారు అని బాబా అంటున్నారు. ఈ విధంగా హద్దులోకి పరివర్తన చేసుకున్న కారణంగా రకరకాలైనటువంటి విషయాలు అనేవి వస్తాయి అంటున్నారు. तो यह एक ही द्वारा मिला है ना, कार्य में लगाते नहीं. स्मृति रहती है लेकिन स्मृति स्वरूप में नहीं आते हैं. तो यह इस कारण हद अर्थात अल्पकाल की प्राप्ति की इच्छा बेहद प्राप्ति के फलस्वरूप जो सदा संतुष्टता की अनुभूति हो उससे వంచిత్ కర్ దేతీ హై. ఈ కారణంగా ఏమవుతుందంటే అల్పకాలికమైన ప్రాప్తులు అనేటువంటివి కావాలి అనే ఇచ్చ పుట్టుకొస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి అల్పకాలికమైన ప్రాప్తులు పొందాలనే ఇచ్చ వచ్చిందో, బేహద్ ప్రాప్తి యొక్క ఫలస్వరూపంగా సంతుష్టత అనుభూతి ఏది అవ్వాలో దాని నుండి వంచితం అయిపోతున్నారు. ఎందుకంటే సంతుష్టత అనేది బేహద్ ప్రాప్తి ఫలస్వరూపంగా పుట్టేది, కానీ ఈ విధంగా అల్పకాలికమైన ప్రాప్తి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారికి పుట్టేది కాదు అంటున్నారు. హద్ ప్రాప్తియా దిలోం మే హద్ డాల్ దేతీ హై. హద్దు ప్రాప్తుల యొక్క కోరికలు ఏం చేస్తాయి? మనస్సులో హద్దుల్ని తీసుకొస్తాయి, దానివల్ల అసంతుష్టత అనుభవం అవుతుంది అంటున్నారు. సేవలోనూ హద్దులు తీసుకొస్తుంది, హద్దు యొక్క కోరిక పెట్టుకుంటారు. यह फल मन इच्छित फल नहीं प्राप्त होता है. हद की इच्छाओं का फल अल्पकाल की पूर्ति वाला होता है. హద్దు కోరికల ఫలము ఏమవుతుందంటే అల్పకాలికమైనటువంటి కోరికలకు జన్మ ఇస్తూ ఉంటుంది. అంటే కొంచెం ప్రాప్తి, కొంచెం సంతోషము, దీంట్లోనే పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారనమాట. అభి సంతుష్టత, అభి అసంతుష్టత. ఈ అల్పకాలికం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడేమవుతుంది, ఇప్పుడిప్పుడే సంతుష్టంగా ఉంటారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే అసంతుష్టంగా కూడా ఉంటారు. హద్దు బేహద్ కా నష అనుభవ కరానే నహీ దేతే. హద్దు అనేది వచ్చినప్పుడు బేహద్ యొక్క నష అనేది అనుభవం చేసుకోనివ్వదు అంటున్నారు. అందుకే విశేషంగా చెక్ చేసుకోండి, మనసులో స్వయం పట్ల స్వయం సంతుష్టంగా ఉన్నారా అంటే यह सर्व की संतुष्टता अनुभव होती है.
అలాగే సర్వుల సంతుష్టత అనేది అనుభవం అవుతుందా, ఈ రెండు విషయాలు కూడా చెక్ చేసుకోండి. స్వయం పట్ల స్వయము సంతుష్టత ఉండాలి. అంటే ఎంత పురుషార్థం చేయాలో, ఎంత జమ చేసుకోవాలో, ఎంత స్వరూపంగా తయారు కావాలో ఆ విధంగా తయారవ్వడము అని. అలాగే ఇతరులు కూడా సంతుష్టత, సర్వులు కూడా సంతుష్టత అనుభవం చేసుకోవాలి. ఈ రెండు స్థితుల్ని అనుభవం చేసుకోవాలి. संतुष्टता की निशानी वह मन से, दिल से, सर्व से, भाव से, ड्रामा से సంతుష్ట హోంగే. సంతుష్టతకి గుర్తేంటి? మనస్తో, మనస్ఫూర్తిగా సర్వులతో, బాబాతో, డ్రామాతో సంతుష్టంగా ఉంటారు. उनके मन और मन तन में सदा प्रसन्नता की लहर दिखाई देती है. వారి మనసులోను తనువులోను సదా ప్రసన్నత యొక్క అలలు కనిపిస్తాయి. चाहे कोई भी परिस्थिति आ जाए, चाहे कोई आत्मा हिसाब किताब चिट्टू करने वाले अपना सामना करने भी आती रहे. ఎంత పెద్ద పరిస్థితి రానివ్వండి, లేకపోతే ఒక ఆత్మ వచ్చి వాళ్ళ పాత లెక్కలు తీర్చుకోవడానికి రకరకాల విషయాలు తీసుకొచ్చేవారిగా ఉంటూ ఉంటారు. ఇలా ఎదిరించేవారిగా వస్తూ ఉంటారు. లేకపోతే శరీరం యొక్క కర్మభోగం అనేది ఎదురుగా రానివ్వండి, హద్దు కామనతో ముక్తైన ఆత్మ సంతుష్టత కారణంగా ప్రసన్నత అనేటువంటిది ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా ప్రసన్నత అనేటువంటి మెరుపు అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రసన్న చిత్త కభీ కోయి బాత్ మే ప్రశ్న చిత్త నహీ హోతే హై. ఎప్పుడైతే వారు అన్ని ప్రాప్తుల యొక్క అనుభూతి చేసుకుంటారో, ప్రసన్న చిత్తుగా అవుతారో, సంతుష్టత ద్వారా ప్రసన్న చిత్తుగా అవుతారో, అప్పుడు ఇంకా ప్రశ్న చిత్తుగా అవ్వరు కదా. ప్రశ్న హైతో ప్రసన్న నహీ, ప్రశ్నలు ఉన్నాయి అంటే ప్రసన్నత లేదు. ప్రసన్న చిత్త की निशानी सदा निस्वार्थी, यह सदा सभी का निर्दोष अनुभव करेगा. ప్రసన్న చిత్తులు అంటే ఏంటి గుర్తు? ఎప్పుడు కూడా నిస్వార్థిగా ఉండేవారు, అందరినీ నిర్దోషిగా అనుభవం చేసుకునేవారు. కిసి और के ऊपर दोष नहीं रखेगा. ప్రసన్న చిత్తులు అంటే ఎవరిపైన దోషం అనేది పెట్టరు. భాగ్య విధాత పైన పెట్టరు. నా భాగ్యం ఏంటి, ఇలా తయారు చేసేవేంటి నా భాగ్యం అని అనరు. డ్రామా పైన పెట్టరు. నా డ్రామాలో ఇంతే పాత్ర, ఎంత దొరికితే అంతే దొరికిందిలే, ఎంత భాగ్యం దొరికితే అంతే దొరికింది, ఇట్లా ఉండరు ఎప్పుడు కూడా. నా వ్యక్తికే ఊపర్, అలాగే వ్యక్తి పైన పెట్టరు. వీళ్ళ స్వభావ సంస్కారాలు ఇలా ఉండడం వల్ల ఈ విధంగా ఉన్నది అని. నా ప్రకృతికే ఊపర్, ప్రకృతిక వాయుమండల్ ऐसा है. ప్రకృతి మీద కూడా పెట్టరు. అంటే ప్రకృతి మీద కూడా కంప్లైంట్ చేయరు. ప్రకృతి వాయుమండలం ఇలా ఉండడం వల్లే నేను అసంతుష్టంగా ఉన్నాను అని అనరు. అలాగే శరీరం యొక్క లెక్క ఖాతా, నా శరీరమే ఎలా ఉంది అని. ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు తీసుకొస్తాయి, ప్రశ్న చిత్తులుగా చేస్తాయి, అసంతుష్టంగా చేస్తాయి. ప్రసన్న చిత్త అర్థాత్ సదా నిస్వార్థ నిర్దోషి వృత్తి దృష్టి వాలే. ప్రసన్న చిత్తులు అంటే సదా నిస్వార్థంగా నిర్దోషి దృష్టి వృత్తి కలిగిన వారు అంటున్నారు. ఇది సంగం యొక్క యుగం యొక్క విశేషత సంతుష్టత. మరియు సంతుష్టత యొక్క గుర్తు ప్రసన్నత. వహే బ్రాహ్మణ్ జీవన్కి విశేష ప్రాప్తి. సంతుష్టతకి గుర్తు ప్రసన్నత. ఈ ప్రసన్నత అనేది బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైన ప్రాప్తి. సంతుష్టత లేదనుకోండి, ప్రసన్నంగా కూడా ఉండలేరు. అప్పుడు ప్రసన్నత లేదు, సంతుష్టత లేదు. అప్పుడు బ్రాహ్మణ జీవితం యొక్క లాభం ఏం పొందినట్లు? బ్రాహ్మణ జీవితం అంటే సుఖం యొక్క संतुष्टता प्रसन्नता కలిగిన వారు. ब्राह्मण जीवन बनी और उनका सुख नहीं लिया तो नामधारी ब्राह्मण हुए वा प्राप्ति स्वरूप ब्राह्मण हुए. బ్రాహ్మణ జీవితం మీకు దొరికింది, భగవంతుడి పిల్లలు అయ్యారు. ఇప్పుడు కూడా మరి మీరు సుఖస్వరూపం అనుభవం చేసుకోకపోతే నామధారి పేరుకు మాత్రం బ్రాహ్మణులు అయ్యారు కదా మీరు. మరి ప్రాప్తి స్వరూప బ్రాహ్మణుల, పేరుకు బ్రాహ్మణుల అంటున్నారు బాబా. కాబట్టి బాబ్దాదా బ్రాహ్మణులైన పిల్లలకి స్మృతి కలిగిస్తున్నారు. బ్రాహ్మణులు అయ్యారు, అహో సౌభాగ్యం బ్రాహ్మణులు అవ్వడం అంటేనే. కానీ బ్రాహ్మణ జీవితం యొక్క వారసత్వం, ప్రాపర్టీ అనేటువంటిది ఏంటి అంటే సంతుష్టత అని బాబా అంటున్నారు. తో యహ భీ అనుభవ హో. కాబట్టి బ్రాహ్మణ జీవితం అనేటువంటిదే కాదు, సంతుష్టత యొక్క అనుభూతి అనేది ఉండాలి అంటున్నారు. खूब अपनी प्रॉपर्टी का, पर्सनालिटी का अनुभव करो. మీ ప్రాపర్టీని, పర్సనాలిటీని
మంచి రీతిగా అనుభవం చేసుకోండి అని బాబా అంటున్నారు. औरों को भी అనుభవి बनाओ, ఇతరులను కూడా అనుభవిగా చేయండి అంటున్నారు. लेकिन किस नंबर की माला में है, समझा? एक अपने से पूछो मैं किस नंबर की माला में हूँ. బాబా అంటున్నారు, మరి మీకు మీరే ప్రశ్నించుకోండి, నేను ఏ నంబర్ యొక్క మాలలో ఉన్నాను అని ప్రశ్నించుకోండి అంటున్నారు. तो किस नंबर की माला में है, औरों को भी అనుభవి बनाओ. ఇట్లా మీకు లభించినటువంటి ప్రాపర్టీని, పర్సనాలిటీని అనుభవంలోకి తీసుకొని ఇతరులని కూడా అనుభవిగా చేయండి. అర్థమైంది కదా? ఏ యొక్క నంబర్లో నేను ఉన్నాను అనేది కూడా చూసుకోండి. आज राजस्थान और యూపీ గ్రూప్ హే. ఈరోజు రాజస్థాన్ మరియు యూపీ గ్రూప్ ఉన్నది కదా. राजाई राजस्थान अर्थात राजाई संस्कार वाले, हर संकल्प में स्वरूप में राजाई संस्कार प्रैक्टिकल में लाने वाले. రాజస్థాన్ అంటే రాజ్య సంస్కారాలు కలిగిన వారేనా అని బాబా అంటున్నారు. మీ సంకల్పంలో, స్వరూపంలో రాజ్యం యొక్క సంస్కారాలు అంటే రాజా సంస్కారాలు అనేవి ప్రాక్టికల్లో తీసుకొని రావాలి, ప్రత్యక్షంగా కనిపించాలి. అప్పుడే రాజస్థాన్ నివాసి అని అంటారు. మరి ఇలాగే ఉన్నారు కదా అంటున్నారు. కభీ ప్రజాతో నహీ బన్ జాతే హో, రాజాయి సంస్కారాలు ఉన్నవారేనా, లేకపోతే అప్పుడప్పుడు ప్రజలైపోతారా? ప్రజలైపోవడం రాజాయి అంటే ఏంటో తెలుసా? ఎప్పుడన్నా వశీభూతం అయిపోయారనుకోండి, ప్రజలైపోయినట్లు. మీరు కర్మేంద్రియాలకు, సంస్కారాలకు అధికారిగా ఉన్నారనుకోండి, రాజులైనట్లు. ఐసా నహీ కి కభీ రాజా కభీ ప్రజా. మరి రాజులా ప్రజలా చూసుకోండి. ఒకరోజు రాజా, ఒకరోజు ప్రజ, అలా అయితే నడవదు కదా. అయితే ప్రజలు లేకపోతే రాజులు అని. సదా రాజాయి సంస్కారాలు స్వతహాగా స్మృతి స్వరూపంగా ఉండాలి. ఇలాంటి రాజస్థాన్ నివాసి పిల్లల యొక్క మహత్వం ఉన్నది కదా. రాజాకు సదైవ సభీ ఉంచి నజర్సే దేఖేంగే. రాజా అంటే ఎప్పుడు కూడా ఉన్నతమైన దృష్టితో చూస్తారు. స్థానం కూడా రాజుకు ఉన్నతంగా ఇస్తారు కదా. అట్లా రాజా అంటే ఎప్పుడు సింహాసనం మీద కూర్చునేవారు, ప్రజలంటే క్రింద ఉండేవారు. కాబట్టి రాజాయి సంస్కారము అంటే ఏంటి? ఎప్పుడు ఉన్నత స్థితి అనే సింహాసనం మీద కూర్చోవడము అంటున్నారు. ఐసే బన్ గయే హో వ బన్ రహే హో. అలా అయిపోయారా, లేకపోతే అవ్వాలనుకుంటున్నారా? మరి అయ్యారు, కానీ సంపన్నంగా తయారు కావాలి. రాజస్థాన్ యొక్క మహిమ తక్కువేం లేదు. స్థాపన కా హెడ్ క్వార్టర్ హీ రాజస్థాన్ హే. ఇప్పుడు స్థాపన యొక్క హెడ్ క్వార్టర్ అంతా రాజస్థానే కదా. కాబట్టి ఉన్నతంగా ఉన్నారు కదా. మీ పేరే ఉన్నతంగా ఉన్నది, కార్యం కూడా ఉన్నతమైనది. కాబట్టి ఇలాంటి రాజస్థాన్ పిల్లలు ఇంటికి చేరుకున్నారు కదా అన్నారు బాబా. ఆ తర్వాత బాబా యూపీ గ్రూప్తో మాట్లాడారు. భూమి విశేష పావన్ భూమి గాయి హోయి హై. యూపీ అంటేనే, ఉత్తరప్రదేశ్ అంటేనే విశేషమైన పావన భూమి అని భక్తిలో మహిమ చేస్తారు కదా. పావన్ కర్నే వాली భక్తి మార్గ్ కి గంగా నది भी वहाँ है. భక్తిలో ఏమంటారంటే యూపీలోనే గంగా నది ఉంది, అందుకనే ఇది పావనమైన భూమి అని అంటూ ఉంటారు. అలాగే భక్తి యొక్క లెక్కతో చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు పుట్టింది ఇక్కడే అని అనుకుంటూ ఉంటారు, యూపీ అని అనుకుంటూ ఉంటారనమాట. భూమికి మహిమ బహుత్ హై. అందుకనే ఇది గొప్ప భూమి అని చెప్పి ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. కృష్ణ లీలలు, జన్మభూమి చూడాలంటే యూపీ వెళ్ళాలని అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి బాబా అంటున్నారు, ఈ యొక్క భూమికి ఎంతో మహిమ అనేది చేశారు, భక్తిలో చేశారు కదా. పతిత पावनी आत्माएं हो, भाग्य का सितारा चमक रहा है. यूपी वालों को भी महिमा बाप महान है, బాప్ సమాన్ హే. బాబా అంటారు, మరి యూపీ వారి యొక్క మహిమ కూడా బాబా సమానమైంది. పతితుల్ని పావనంగా చేసేది భూమి అని భక్తిలో మహిమ చేశారు కదా. కాబట్టి భాగ్యం యొక్క సితారా అనేది మెరుస్తున్నది. ఐసే భాగ్యవాన్ స్థాన్ और స్థితి दोनों की महिमा है. ఇలాంటి భాగ్యవాన్ స్థానము గొప్పదే, స్థితి మరి గొప్పదే కదా. కాబట్టి పెద్ద పావనుడైన బాబా ఎలాగో పిల్లలు కూడా అలాగా సదా పావన్ యహే స్థితికి మహిమ. స్థితి గొప్పది అంటే పావనంగా ఉండడము, ఎప్పుడు పావనంగా ఉండడము, ఇది స్థితి యొక్క మహిమ అని బాబా అంటున్నారు.
तो ऐसी भाग्यवान अपने को समझते हो, ఇలాంటి భాగ్యవాన్ ఆత్మని అని భావిస్తున్నారా? సదా अपने భాగ్య को देख हर्षित होते, సదా తమ భాగ్యాన్ని చూసుకొని హర్షిస్తున్నారా? दूसरों को हर्षित बनाने चले, क्योंकि हर्षित मुख स्वतः है आकर्षित మూర్త होते हैं. బాబా అంటున్నారు, హర్షిత ముఖంగా ఉన్నవారు స్వతహాగా ఆకర్షిస్తూ ఉంటారు కదా అంటున్నారు. ఆకర్షణ మూర్తి होते जैसे స్థూల నది अपने तरफ खींचती है. ఏ విధంగా స్థూలమైన నది అనేది తన వైపు లాగుతూ ఉంటుంది కదా, అదేవిధంగా బాబా అంటున్నారు హర్షిత ముఖంగా ఉన్నటువంటి వారు కూడా తమ వైపు ఆకర్షిస్తూ ఉంటారు. चाहे कितना भी कष्ट उठाना पड़े फिर भी पावन होने आकर्षण खींच लेता है. మరి ఎన్ని కష్టాలు పడైనా సరే ఇక్కడికి రావాలి, లేకపోతే గంగా నదిలో స్నానం చేయాలి ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా. కాబట్టి ఎన్ని కష్టాలు పడైనా పావనంగా అవ్వాలనే ఉద్దేశంతో ఆ కష్టాలన్నిటినీ కూడా మరి భరిస్తూ ఉంటారన్నమాట. जैसे स्थूल नदी अपने तरफ खींचती है तो यह पावन बनाने का कार्य का यादगार यूपी में है. ఎవరైనా నిద్రపోతున్నారా ఏంటి? ఇలా పావనంగా అయ్యేటువంటి ఆకర్షణ అనేటువంటిది లాగుతుంది. ఈ యొక్క కార్యము మరి యూపీలో ఉన్నది. ऐसे ही हर्षित और आकर्षित मूर्त बनना, ఈ విధంగా హర్షితంగా ఆకర్షణ మూర్తులుగా కండి అని బాబా అంటున్నారు. తీసరీ గ్రూప్ హే డబల్ విదేశీయం కా. మూడో గ్రూప్ ఎవరిది? డబల్ విదేశీలది. డబల్ విదేశీ అంటే సదా విదేశీ బాబాని ఆకర్షించిన వారే కదా. క్యోంకి సమాన్ హే, ఎందుకంటే సమానంగా ఉన్నారు. బాబీ విదేశీ, అబ్బీ విదేశీ. బాబా చూడండి మరి దూరదేశం నుండి వస్తారు, మీరు కూడా దూరదేశం నుండి వస్తారు కదా. హమ్ షరీక్ ప్యారే హోతే హై. ఎట్లా మీరు దూరదేశం నుండి వచ్చారు, నేను దూరదేశం నుండి వచ్చాను, ఒకేలాంటి వాళ్ళం కదా అంటున్నారు బాబా. ఒకేలాంటి వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా. మా బాప్ సే భీ ఫ్రెండ్స్ జ్యాదా ప్యారే లగ్తే హై. చూడండి తల్లిదండ్రి కంటే ఫ్రెండ్స్ అంటే ఇష్టం ఉంటుంది కొందరికి. तो डबल विदेशी बाप समान सदा इस देह और देह के आकर्षण से परे विदेश अशरीरी है. బాబా అంటారు నేను ఎలా విదేహి ఉన్నానో అశరీరి ఉన్నానో దూరదేశం నుండి వచ్చాను కదా, మరి స్వయం కూడా మీరు బాబా సమానంగా అశరీరిగా అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి. बाप अपने समान अशरीरी अव्यक्त स्थिति वाले बच्चों को देख हर्षित होते हैं. బాబా కూడా తన సమానంగా అశరీరీ స్థితి కలిగిన వారికి అవ్యక్త స్థితి కలిగిన పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు. రేస్ भी अच्छा कर रहे हैं. రేస్ కూడా బాగా చేస్తున్నారు. सेवा में भिन्न भिन्न साधन और भिन्न भिन्न विधि से आगे बढ़ने की रेस अच्छी कर रहे हैं. సేవలో భిన్న భిన్న సాధనాలు ఉపయోగించడం, భిన్న భిన్న విధానాలు ఉపయోగించడం, ఇట్లా ముందుకు వెళ్ళడం, ఈ రేస్ చాలా బాగుంది అంటున్నారు. మరి అందరూ ఈ విధమైన విధానం అవలంబిద్దామంటే అందరూ చేస్తున్నారు. ఒకరికంటే ఒకరు బాగా చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇంకా రకరకాలైనటువంటి సాధనాల్ని ఉపయోగిస్తున్నారు సేవ కోసం. तो यह విధి भी अपनाते हो వృద్ధి भी कर रहे हो. ఈ విధిని కూడా ఉపయోగిస్తున్నారు, వృద్ధి కూడా చెందుతున్నారు. కాబట్టి డబల్ విదేశీలు నలువైపులా ఉన్నటువంటి పిల్లలకు సేవా శుభాకాంక్షలు, స్వయం యొక్క వృద్ధి మరియు స్మృతిని కూడా కలిగి ఉన్నారు కదా. స్వ ఉన్నతి కోసం సదా ఎగిరే కళ ద్వారా ఎగరండి అని బాబా అన్నారు. స్వ ఉన్నతి और సేవా కి ఉన్నతి दोनों ही బ్యాలెన్స్ రఖనా. మీరు స్వ ఉన్నతి ఎంత చేసుకుంటారో సేవా ఉన్నతి కూడా అంత చేయాలి, రెండు చేయాలి. సేవా ఉన్నతి చేస్తూ స్వ ఉన్నతి వదులుకోకూడదు, స్వ ఉన్నతి చేస్తూ సేవా ఉన్నతి వదలకూడదు. బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ ద్వారా సదా బాబా యొక్క బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఈ ఆశీర్వాదాలకి ఎవరైతే ఈ బ్యాలెన్స్ ఉంచుకుంటారో వాళ్ళు ఆశీర్వాదాలకు హక్కుదారులు, సదా హక్కుదారులుగా ఉంటారు అంటున్నారు. అచ్చా, నాలుగో గ్రూప్ మధుబన్ వాసీలు అనమాట. वहाँ तो सदा है ही जो दिल पर सो चिल पर है, जो चिल पर है सो दिल पर है. सबसे ज़्यादा विधि पूर्व ब्रह्मा भोजन भी मधुबन में होता है. सबसे सिखलते भी मधुबन निवासी हैं. బాబా అంటారు మరి మధుబన్ వాసీలు అంటే బాబా హృదయం పైన ఉన్నటువంటి వారే కదా.
ఏ విధంగా చూడండి, ఇష్టమైన వారికి వేడివేడిగా వడ్డిస్తూ ఉంటారు, పొయ్యి మీద తీసి అన్నట్లుగా అని అంటూ ఉంటారు. సామెత ఉంటుందన్నమాట, పొయ్యి దగ్గరే ఉంచుకుంటారు అని. బాబా అంటున్నారు అట్లాగే మీరు కూడా చూడండి, అన్నిటికంటే గొప్ప బ్రహ్మ భోజనం దొరుకుతుంది మీకు. మరి మధుబన్లోనే ఉన్నారు, అన్నిటికంటే గొప్ప యజ్ఞం యొక్క భోజనం తింటున్నారు, అన్నిటికంటే గొప్ప అల్లారు ముద్దు పిల్లలు ఉన్నారు. తో యహ ఫంక్షన్ బి మధుబన్ మే హోతే హై. అన్ని ఫంక్షన్స్ కూడా మధుబన్లోనే జరుగుతూ ఉంటాయి కదా. సబ్సే డైరెక్ట్ మురళియా భీ ज़्यादा మధుబన్ వాలే హీ సునతే హై. అలాగే డైరెక్ట్ మురళీలు కూడా మధుబన్ వారే వింటూ ఉంటారు. కాబట్టి మధుబన్ నివాసీలు శ్రేష్ఠ భాగ్యానికి అధికారి ఆత్మలు కదా అంటున్నారు. సేవ కూడా మనస్ఫూర్తిగా చేస్తారు, ప్రేమతో చేస్తారు. ఇక్కడ మధుబన్ వాసులకు బాబ్దాదా సర్వ బ్రాహ్మణుల యొక్క మనస్సు యొక్క ఆశీర్వాదాలు, బాబ్దాదా యొక్క ఆశీర్వాదాలు, అంటే బ్రాహ్మణుల యొక్క మనస్సు యొక్క ఆశీర్వాదాలు, బాబ్దాదా యొక్క ఆశీర్వాదాలు అన్నీ లభిస్తున్నాయి అంటున్నారు. అచ్చా, చారో ఓర్కి సర్వ బాబ్దాదాకి విశేష సంతుష్ట మణియోంకు, నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క విశేషమైన సంతుష్టమణులందరికీ బాబ్దాదా యొక్క విశేషమైన ప్రియస్మృతులు తోడు సర్వ భాగ్యశాలి బ్రాహ్మణ జీవితం పొందినటువంటి వారందరికీ కోట్లలో కొద్దిమందిలో కొద్దిమంది అల్లారు ముద్దు పిల్లలకు శుభ సంకల్పంతో సంపన్నంగా ఉన్నటువంటి ఆత్మలకు సంగమయుగి బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీతో సంపూర్ణ అధికారిగా ఉన్నటువంటి ఆత్మలకు విధాత వరదాత బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు స్వీకరించండి అంటున్నారు. తర్వాత బాబా జానకి దాది, చంద్రమణి దాది అందరితో మాట్లాడారనమాట. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదా ప్యార్ గుడ్ మార్నింగ్ और नमस्ते. मेरा बाबा प्यारा बाबा, मेरा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. जा रही हो या समा रही हो, जाओ या आओ లేకిన్ సదా సమాయి హో. బాబా అన్నారు వెళ్తున్నారా, మరి ఇమిడిపోతూ ఉన్నారా, వెళ్ళండి రండి, కానీ సదా ఇమిడి ఉండాలి. అంటే బాబా యొక్క ప్రేమలో, జ్ఞాపకంలో, సేవలో, మరి అన్నిట్లో కూడా ఇమిడి ఉన్నారు కదా. అనన్యమైన పిల్లలుని బాబా వేరుగా ఎప్పుడు అంటే తన సమానంగా చూస్తారు బాబా. చాహే ఆకారమే చాహే సాకారమే, ఆకారీ రూపంలో సాకారీ రూపంలో సదా తోడు ఉన్నారు కదా. అంటే ఫరిష్తా రూపంలో బాబ్దాదా తోడే ఉన్నారు, మరి సాకారంలో కూడా బాబా సేవలోనే ఉన్నారంటే తోడే ఉన్నారు అని. ఎందుకంటే కేవలం మహావీర్ పిల్లలే సదా వాగ్దానం నిలబెట్టుకుంటారు కదా. ఎల్లప్పుడూ తోడే ఉంటాము, తోడే నడుస్తాము అనే వాగ్దానం ఉన్నది. కాబట్టి బాబా చూస్తారు, మరి ఎల్లప్పుడూ సేవలో ఉన్నారు అంటే ఏంటి అర్థము, ఎప్పుడు కూడా తోడే ఉన్నారు అని. అలాగే ఎల్లప్పుడూ స్మృతిలో ఉన్నారు, తోడే నడుస్తున్నారు, తోడే ఉన్నారు. బహుత్ తోడే యహ వాయిదా నిభాతే హై. చాలా కొద్ది మంది మాత్రమే ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు. ఇలాంటి మహావీర్ పిల్లలు, అనన్యమైన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బాబా తోడు వెళ్తారు. బాబా సదా వతనం నుండి వతన్మే భీ సాత్ రఖతే హై, వతనంలో కూడా తోడుంచుకుంటారు. వీరు ఎక్కడికి వెళ్ళినా బాబా తోడు వెళ్తారు, ప్రతి అడుగులో బాబా తోడిస్తారు. इसलिए जा रही हो आ रही हो क्या कहेंगे, इसलिए कहा भी जा रही हो या समा रही हो, ऐसे भी साथ रहते रहते समान बन समा जाएगी. బాబా అంటున్నారు కాబట్టి వెళ్ళడం అన్నారు, ఎందుకంటే మీతో పాటు బాబా వస్తారు కాబట్టి దాన్ని వెళ్ళడం అన్నారు. బాబాతో ఇమిడిపోవడం అంటారు. అంటే ఎందుకంటే బాబా మీతోడే వస్తున్నారు కాబట్టి ఇక్కడ వెళ్ళడం కూడా ఏం కాదు కదా అంటున్నారు బాబా. కాబట్టి బాబాతో ఇమిడిపోతూ ఉన్నట్లు లెక్క అంటున్నారు అన్నమాట. तो आप राज्य करना और బాప్ ऊपर से देखेंगे. ఇక్కడైతే మరి ఎప్పుడు కూడా బాబా తోడే ఉంటారు, బాబాతో ఇమిడిపోయే ఉంటారు. ఇలా బాబాతో ఉంటూ ఉంటూ బాబా సమానంగా తయారైపోతారు. అలాగే ఇంటికి కూడా తోడే వెళ్తారు. ఇంటికి వెళ్ళినా కొంచెం రెస్ట్ చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు కదా, రాజ్యం చేయడానికి వచ్చేసేస్తారు. బాబా పైనుండే చూస్తారు, బాబా రాజ్యం చేయడానికి రారు. అక్కడ వరకే బాబా తోడు ఉంటుంది, ఆ తర్వాత రాజ్యం మీరు పిల్లలు చేస్తారు అంటున్నారు. तो लेकिन साथ का थोड़े समय का अनुभव करना. आज बाबा अपने कमाल की माला बनाए, आप लोग भी तो माला बनाते हो ना. माला अभी तो छोटी है, अभी बड़ी बनेगी.
దాది అన్నారనమాట, ఇవాళ బాబా ఎంత అద్భుతమైన మాల తయారు చేశారు బాబా అన్నారనమాట. బాబా అన్నారు, మీరు తయారు చేస్తున్నారు కదా మాలని, అయితే మీ ఇప్పటికి ఇంకా చిన్న మాల తయారైంది, ఇంకా ఇప్పుడు పెద్ద మాల తయారవ్వాలి అంటున్నారు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న విషయాలలో ఏదైతే తక్కువగా ఉన్నారో, చిన్న చిన్న విషయాల్లో మూర్ఛితులుగా ఉన్నారో వారికి కూడా మరి उन्हें थोड़े समय में प्रकृति का समय का आवाज़ होश में ले आएगा. వాళ్ళని కొంచెం సమయంలో, అంటే వాళ్ళు ఇంకా బేహోష్గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ హోష్ వస్తుంది. ఇక ప్రకృతి పిలిచింది అనుకోండి గట్టిగా, అప్పుడు మళ్ళీ లేవాల్సిందే కదా. అలాగే సమయం ఉందనుకోండి, సమయం గట్టిగా పిలిస్తే అప్పుడైనా లేవాల్సిందే కదా. అప్పుడు ఈ మాల పెద్దదైపోతుంది అని బాబా అంటున్నారు. అచ్చా, జహా భీ జాओ బాప్కే వరదానితో హోహి, మరి ఎక్కడికన్నా వెళ్ళండి, బాబా వరదానం మీతోడే ఉన్నది. మీ ప్రతి అడుగుతో కూడా బాబా వరదానము అందరికీ లభిస్తూ ఉంటుంది అంటున్నారు. దేఖెంగే తో భీ బాప్కా వరదాన్ దృష్టి సే లేంగే. కాబట్టి ఎవరు దృష్టి తీసుకున్నా బాబా వరదాని దృష్టిని అనుభవం చేసుకుంటారు మీ ద్వారా కూడా. ఏ మాటలు విన్నా బాబా యొక్క వరదాని మాటలే వింటారు. మీ కర్మ ద్వారా వరదానాలు పొందుతారు. నడుస్తూ తిరుగుతూ బాబా వరదానాల వర్షం కురిపించే వారిగా అవుతారు. మరి పంచిపెట్టేటువంటి వారు మీరే ఉన్నారు కదా. అభి జో ఆత్మయ ఆ రహీ హే ఉన్కో వరదానికి వా మహదానికి ఆవశ్యకత హై. ఇప్పుడు వచ్చే ఆత్మలు ఎలా ఉన్నారు, వారికి వరదానాలు మహాదానాలే అవసరము అంటున్నారు. ఆప్ లోగోं ने जाना अर्थात खुले दिल से उन्हों को बाप के वरदान मिलना. మరి మీరు బాబాను తెలుసుకున్నారు, మీ విశాల హృదయంతో అందరికీ కూడా వరదానాలు మరి పంచిపెడుతూ ఉన్నారు కదా అని బాబా అంటున్నారు. अच्छा, वरदान बुद्धि रूपी पांव द्वारा इस पांच तत्वों के आकर्षण से परे रहने वाले फरिश्ता స్వరూప భవ. బుద్ధి అనేటువంటి కాలు ద్వారా ఈ 5 తత్వాల ఆకర్షణతో దూరంగా ఉండేటువంటి ఫరిష్తా స్వరూపంగా కండి అంటున్నారు. ఫరిష్టం కా సదా ప్రకాష్కి కాయా దిఖాతే హే. ఫరిష్టాలకు ఎప్పుడు ఒక ప్రకాశవంతమైన శరీరం ఉన్నట్లు చూపిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి శరీరము అనేదే ప్రకాశము అని అర్థము. అంటే ఏంటి, దేహము అనేటువంటి స్మృతితో దూరంగా ఉంటారు. వారి బుద్ధి రూపీ కాలు ఈ పంచతత్వాల ఆకర్షణతో ఉన్నతంగా అతీతంగా ఉంటుంది. ఐసే ఫరిష్టం కో మాయావా కోయి భీ మాయావి టచ్ నహీ కర్ సక్తే. ఇలాంటి ఫరిష్టాల్ని మాయా లేకపోతే మాయావి మనుషులు కానీ టచ్ చేయలేరు కదా. यह सब तब होगा जब कभी किसी के आधीन नहीं होंगे. కానీ ఎప్పుడు ఇలాంటి ఫరిష్టాలు అవుతారు, దేనికి ఆధీనం అవ్వని వాళ్ళే. అంటే తమ పాత స్వభావ సంస్కారాలకి, మాయకి, కర్మేంద్రియాలకి, సంకల్పాలకి, బుద్ధికి, దేనికి ఆధీనం అవ్వని వారే ఇలాంటి ఫరిష్తా అవుతారు అంటున్నారు. అంటే పూర్తి ఆత్మాభిమాని స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ శరీరానికి కూడా మీరే అధికారులయ్యి నడిపించాలి. మాయాని అధికారిగా చేయకండి, మీరు అధికారిగా అయిపోయి నడిపించండి. లౌకిక అలౌకిక సంబంధికి ఆధీనతమే నహి ఆయే. మీ లౌకిక సంబంధికుల ఆధీనతలో కూడా రాకూడదు, అలౌకిక సంబంధాల ఆధీనతలో కూడా రాకూడదు అని బాబా అంటున్నారు. అప్పుడు వారిని ఫరిష్తాలని అంటారు. స్లోగన్, शरीर को देखने की आदत है तो लाइट का शरीर देखो, లైట్ రూప్ మే స్థిత్ రహో. శరీరాన్ని చూడడం అలవాటైపోతే దాన్ని లైట్ లాగా చూడండి. అంటే లైట్ శరీరం ఉన్నట్లుగా, ఫరిష్తా శరీరం ఉన్నట్లుగా చూడండి. ప్రతి ఒక్కరికి లైట్ రూపంలోనే మీరు కూడా స్థితి అవ్వండి, ఎదుటి వారిని కూడా లైట్ రూపంలోనే చూడండి అని బాబా అంటున్నారు. అచ్చా, స్వమానము. నేను సర్వ అసంతుష్టతలను దూరం చేసుకునే సంతుష్టమణిని. నేను సర్వ అన్ని అసంతుష్టతలను దూరం చేసుకునే సంతుష్టమణిని. దూరం చేసుకునే సంతుష్టమణిని. బాబా రకరకాల అసంతుష్టతలు బాబా చెప్పారు కదా. ఒక్కొక్కసారి సంకల్పంలో అసంతుష్టత తెచ్చుకుంటారు, మాటలో, సమూహంలో, అన్నిట్లో కూడా పరిస్థితులు
వీటన్నిటిలో కూడా ప్రకృతి, దేహము అన్నిట్లో అసంతుష్ట తెచ్చుకుంటూ ఉంటారు. ఈ అసంతుష్ట ఛాయ్ నుండి దూరం అవ్వాలి, సంతుష్ట మణులు అనేటువంటి దాంట్లోకి మీరు రావాలి అని బాబా అన్నారు. స్వయంతో స్వయం ఒక్కొక్కసారి అసంతుష్టంగా అయిపోతూ ఉంటారు, పరిస్థితితో అవుతారు, ఒక్కొక్కసారి అలజడితో అవుతారు. ఇట్లా చిన్న పెద్ద అసంతుష్టతలు ఎన్నో ఉంటాయి అని బాబా అన్నారు. అచ్చా, అన్ని అసంతుష్టతలతో మరి దూరంగా ఉండాలి, సంతుష్ట మణులుగా ఉండాలి అన్నారు.